మీరు ఇందాక నన్ను అడిగారు నల్ల చొక్కా ఎందుకు వేసుకున్నామని. ఈ విధంగా ఉన్నంతకాలం 78 కాదు ఇంకో 78 కలుపుకున్నా ఆ తర్వాత ఇంకో 78 కలుపుకున్నా దీని ఏడుపు ఎట్లానే ఉంటుంది. కాబట్టి వన్ మస్ట్ డూ. ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం ఉందని నల్ల చొక్కా వేసుకున్నారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు నల్ల చొక్కా వేసుకున్నారా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు? కూటమి ప్రభుత్వం అని మీరు ఎందుకు అంటారు అసలు? మీకు ఈ రోజు ఎందుకు ఇంత పెయిన్ వచ్చింది? కూటమి ప్రభుత్వం వచ్చి 14 ఏళ్ళు అయిందండి. ఈ రోజు మనం ఆగస్ట్ 15 గురించి మాట్లాడుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి 14 ఏళ్ళు అయింది. ఈ రోజు ఏదో బస్సు అనేదాన్ని ఒకదాన్ని సగం చేశారు. దాని గురించి కాదు, టేక్ ఇట్ యాజ్ ఎ టోటాలిటీ, యాజ్ ఎ హోల్. మీరు చూడాల్సింది ఏంటంటే ఈ సమాజం నిజంగా ఒక మార్పుకు గురైందా లేదా? స్వతంత్రం తర్వాత దేనికి స్వతంత్రం? యూ టెల్ మీ. నీ ఇండిపెండెన్స్ డిపెండెంట్ ఇండిపెండెన్స్ కదా? లేకపోతే నువ్వు యుద్ధాన్ని పాకిస్తాన్తో స్టార్ట్ చేసి అక్కడ ట్రంప్ నేను యుద్ధం ఆపమంటే ఆపేశారని చెప్పావు. నీ ఖండన ఎక్కడ? ఆర్ యూ డిపెండెంట్ ఆర్ టోటల్ ఇండిపెండెంట్? యూ టెల్ మీ. చెప్పండి నాకు ఆన్సరు. ఓకే, ఎందుకు వేసుకొచ్చారు మీరు తెల్ల చొక్కా ఈరోజు? మీరేమైనా జవహర్లాల్ నెహ్రూలాగా తెల్లగా స్వచ్ఛంగా ఉన్నాం అనుకుంటున్నారా? లేదు, నాకు స్వాతంత్రం వచ్చింది స్వేచ్ఛగా సామాన్యుడు కూడా ప్రధానమంత్రి గారిని ప్రశ్నించేటువంటి స్వాతంత్రం ఈ దేశంలో ఉంది. అంతకుముందు ఉందా? స్వాతంత్రం రాకముందు బ్రిటిషర్లు తీసుకెళ్లి కొల్లబొడిచేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజు ఒక సామాన్య పౌరుడు కూడా అతనికి నచ్చకపోతే ఎమ్మెల్యేని, మంత్రిని, ముఖ్యమంత్రి